అడిషనల్ కలెక్టర్ గారికి మరియు పర్యావరణ ఇంజనీర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గ్రామ ప్రజలందరికీ శుభాభినందనలు. నా పేరు వెంకటరెడ్డి. నేను యాంపిల్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చెందినవారము. జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 8.09 హెక్టార్ల విస్తీర్ణంలో రోడ్ మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ తవ్వకం కోసము సర్వే నంబరు 9/1 ఖద్రాబాద్ గ్రామము, నవీపేట్ మండలము, నిజామాబాద్ జిల్లాలో కారీ లీజు మంజూరు చేయబడినది. అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, నిజామాబాద్. ప్రొసీడింగ్ నెంబరు 1417/2015, తేదీ 16/7/2015న 15 సంవత్సరములకు ఇవ్వబడినది. ఈ క్వారీ లీజ్ ప్రాంతంలో రోడ్ మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ తవ్వకము సంవత్సరంకు 1,95,273 క్యూబిక్ మీటర్లు తీయుటకు ప్రతిపాదించబడినది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయము దాదాపుగా 90 లక్షలు. ఈ క్వారీ పర్యావరణ అనుమతుల కోసం స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు దరఖాస్తు సమర్పించబడినది మరియు తేదీ 21/4/2023న ఈ క్వారీకి TOR ఇవ్వబడినది. ప్రజాప్రాయ సేకరణ కోసము డ్రాఫ్ట్ AIA నివేదికను తయారు చేసి తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయము నిజామాబాద్లో మేము ఈ చేయబడినది. ఈ ప్రతిపాదిత క్వారీలో ఓపెన్ కాస్ట్, సెమీ మెకనైజ్డ్ పద్ధతి మరియు డ్రిల్లింగ్ మరియు నియంత్రిత బ్లాస్టింగ్ పద్ధతిలో ఇక్కడ తవ్వకము చేపట్టబడును. ఈ తవ్విన రోడ్ మెటల్ బిల్డింగ్ స్టోన్ను టిప్పర్ల ద్వారా రవాణా చేయబడును. ఈ క్వారీకి నీటి అవసరము రోజుకు 12 కిలోలీటర్లు. అవసరమైన నీటిని ప్రధానంగా దుమ్మును అంచుటకు, చెట్లకు పెంపకమునకు మరియు డొమెస్టిక్ అవసరముల కొరకు ఉపయోగించబడును. ఈ అవసరమగు నీటిని సమీప బోర్వెల్స్ నుండి తీసుకోబడును. ఈ క్వారీ నుండి రోజుకు 1.2 కిలోలీటర్ల డొమెస్టిక్ వ్యర్థ నీరు వెలువడును. ఈ పరిసర ప్రాంతంలో గాలి నాణ్యత, నీటి నాణ్యత, శబ్ద స్థాయిలు, నేల నాణ్యత మరియు వృక్ష జంతుజాలములు మరియు ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నవని 3 నెలల డేటా సేకరించబడినది. ఈ క్వారీ నుండి 10 కిలోమీటర్ల లోపల బేస్ లైన్ డేటా సేకరించబడినది. ఈ బేస్ లైన్ సమాచారంను అక్టోబర్ 2022 నుండి డిసెంబర్ 2022 వరకు సేకరించబడినది. ఈ క్వారీ ఆపరేషన్ మరియు వాహనముల రవాణా వలన మనకు పార్టిక్యులేట్ మ్యాటర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవును. ఈ క్వారీ మరియు వాహనముల రవాణా కారణంగా పార్టిక్యులేట్ మ్యాటర్ గరిష్టంగా ఊహించిన పెరుగుదల 2.0 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ గరిష్టంగా ఊహించిన పెరుగుదల 0.63 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. అలాగే CO కార్బన్ మోనాక్సైడ్ రవాణా కారణంగా గరిష్ట పెరుగుదల అంచనా 0.05 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్గా ఉంటుందని గ్రహించబడినది. అలాగే ఈ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలి నాణ్యత, నీటి నాణ్యత మరియు శబ్ద స్థాయిలు, నేల నాణ్యత, వృక్ష జంతుజాలాలు 10 కిలోమీటర్లు సేకరించబడినవి. ఈ క్వారీ నడపడం వల్ల పర్యావరణంగా ఏ విధంగా ఉంటుంది, దానికి పరిరక్షణ చర్యలు మేమేం తీసుకుంటామని ఇప్పుడు మీకు విన్నవించుతున్నాను. ఈ కార్య